ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి మీద కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కి కొత్త డీజీపీ వచ్చిన తరువాత మరో 10 మంది ఐపీఎస్ల మీద అలాగే 20 మంది డిఎస్పీల మీద వేటు పడబోతోంది. కొత్త లిస్టు కూడా రెడీ అయింది అంటూ ఒక వార్త సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనతో మాట్లాడేందుకు చర్చించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్తో మాట్లాడారు. సార్ నమస్తే సార్. నమస్తే సార్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ప్రస్తుతం డీజీపీగా ఉన్నటువంటి రాజేంద్రనాథ్ రెడ్డి గారి మీద కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసిన నేపథ్యంలో కొత్త డీజీపీ వచ్చిన తరువాత మరో 10 మంది ఐపీఎస్లు అలాగే 20 మంది డిఎస్పీల మీద కూడా వేటు పడబోతోంది. ఇప్పటికే లిస్టు కూడా రెడీ అయింది అంటూ ఒక వార్త సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతుంది. దీని మీద మేము విశ్లేషణ ఏంటి సార్? ఇప్పుడు కొత్త డీజీపీగా 3 పేర్లను పంపమని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ రోజు 11 గంటల లోపు 3 పేర్లు ఆ ప్యానల్ జాబితా ఇవ్వమని, 5 ఏళ్ల వాళ్ళ యొక్క గ్రేడింగ్స్ కానీ వాళ్ళ యొక్క విజిలెన్స్ సర్టిఫికెట్లు కానీ అన్ని కూడా పంపమన్న దీంట్లో ద్వారకా తిరుమలరావు డీజీపీ కాబోతున్నాడు అని తెలుస్తోంది. ఇప్పుడు ద్వారకా తిరుమలరావు ఆర్టీసీ చైర్మన్, ఆయన గనక మరి డీజీపీ అయినట్లయితే గతంలో మనం చూసాము ద్వారకా తిరుమలరావు గారు కూడా జగన్మోహన్ రెడ్డి బాధితుడే. ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబుగా ఉన్నప్పుడు అప్పట్లో ఏబి వెంకటేశ్వరరావుని ఏ విధంగా టార్గెట్ చేశారో ద్వారకా తిరుమలరావుని కూడా అదే విధంగా టార్గెట్ చేశారు. కాకపోతే ఏబి వెంకటేశ్వరరావు మీద టీజింగ్, కేసులు, టార్గెట్ చేయటం అది చాలా పీక్ గా వెళ్ళింది. మధ్యలో ద్వారకా తిరుమలరావుని ఎందుకో వదిలేశారు. అలాంటిది ఇప్పుడు గనక ద్వారకా తిరుమలరావుని గనక డీజీపీ చేసినట్లయితే మరి ఆ పాత విషయాలన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. అప్పట్లో ఆయన్ని పెట్టిన ఇబ్బందులు, జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు ఏ విధంగా ద్వారకా తిరుమలరావుని కూడా వెంటాడారో మనం చూసాం. ఆయనే కనుక డీజీపీ కనుక అయినట్లయితే మళ్ళా వైసీపీకి మళ్ళా ఒక రకంగా చుక్కలు కనపడే అవకాశం ఉందన్నమాట. అంజనా సిన్హా అంటున్నారు, తర్వాత మాదిరెడ్డి ప్రతాప్ రెడ్డి అంటున్నారు, వీళ్ళ 3 జాబితా వెళ్తుందంటున్నారు. వీళ్ళు కాకుండా ఇంకా ఎవరి జాబితా ఉన్నా పంపుతారా? సిఎస్ జవహర్ రెడ్డి మనం చూడాలి. ఎందుకంటే ఇవాళ సీనియారిటీలో ఉన్నది వీళ్ళ 3. ఏది 1990 బ్యాచ్ కానీ 91 బ్యాచ్ కానీ. వీళ్ళని కాదని మళ్ళా 92 బ్యాచ్ ఇంకా కింద వాళ్ళని కనుక పంపినట్లయితే అప్పుడు ఈసీ మళ్ళా దీనిపైన ఫైర్ అయ్యే అవకాశం ఉంది. అది అసలు సిఎస్కే ఇబ్బంది అవుతుంది. ఇప్పటికే సిఎస్ జవహర్ రెడ్డి పైన కూడా వేటు సిద్ధంగా ఉందని ఇవాళ ప్రధాని మోడీ పర్యటన మనం చూస్తున్నాం. కొద్దిసేపట్లో ఇవాళ ప్రధాని పర్యటిస్తున్నారు. మళ్ళా 8వ తారీఖు కూడా ప్రధాని పర్యటన ఉన్న నేపథ్యంలో నెక్స్ట్ వికెట్ సిఎస్ జవహర్ రెడ్డి అనేది ప్రచారం తీవ్రంగా ఉన్న దీంట్లో ఈ వేటు అంతా కూడా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు వేటుబడిన ఐఏఎస్లు, ఐపీఎస్లు పురంధేశ్వరి కంప్లైంట్ గుర్తొస్తాను. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి 22 మందితో జాబితా పంపింది. ఆ జాబితాలో వరుస పెట్టి ఒక్కొక్క వికెట్ పడుతూ వస్తున్నటువంటి పరిస్థితుల్లో మనం చూసాం. గతంలో 9 మంది అధికారులను తప్పించారు. ఏది 3 ఐఏఎస్లు, ఆ తర్వాత 6 ఐపీఎస్లు, పాల్రాజ్ ఐజీతో సహా 5 ఎస్పీలని వేటు వేశారు. ఏది ప్రధాని చిలకలూరిపేట పర్యటన నీకు గుర్తుండే ఉంటుంది. ఆ బొప్పూడి సభలో ఆ గ్యాలరీ ఇన్ఛార్జిగా అక్కడ ఉన్నటువంటి ఆ ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి వైఫల్యం కావచ్చు, ఆ ట్రాఫిక్ ఇన్ఛార్జిగా అక్కడ ఉన్నటువంటి వైఫల్యం కావచ్చు, ఎస్పీ 6 ఐపీఎస్ల పైన వేటుబడింది అప్పుడు. ఇప్పుడు మరి అసలు ఏకంగా డీజీపీ పైన వేటుబడింది. ఎవరు? రాజేంద్రనాథ్ రెడ్డి. వీళ్ళందరూ కూడా పురంధేశ్వరి జాబితాలో ఉన్న వాళ్లే. మొన్న మనం చూసాం ఆమె జాబితాలో ఆ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండి ఎవరు? వాసుదేవరెడ్డి. ఏ విధంగా బేవరేజెస్ కార్పొరేషన్ ఎండిగా వాసుదేవరెడ్డి మద్యం ఎలా ఆ డిపోల నుంచి వైసీపీకి తరలించేస్తున్నారో, వైసీపీ వాళ్ళు గోడౌన్లలో మద్యం నిల్వ చేస్తున్నారో, ఉదయం 11 గంటలకే ఆ రోజు అమ్మాల్సినటువంటి మద్యం అంతా కూడా అయిపోయిందని బిల్లులు రాసేసిన పరిస్థితుల్లో బేవరేజెస్ కార్పొరేషన్ ఎండి మీద ఫిర్యాదు ఆ 22 మంది జాబితాలో ఆయన కూడా ఒకడు.
ఏం జరిగింది? వాసుదేవరెడ్డి పైన వేటు పడింది. పెట్టుబడి. వీళ్ళందరినీ కూడా పోలింగ్ విధులకు దూరంగా ఉంచాలని చెప్పి చాలా స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం. ఉమ్, ఇప్పుడు పురంధేశ్వరి ఆ 22 మందిలో ఈ 9-10 మంది వేటు తర్వాత నెక్స్ట్ ఎవరు? ఈ వారం రోజుల్లో ఇంకా ఎంతమంది ఐపీఎస్ల పైన వేటు పడబోతోంది అంటే ఆ మిగిలిన 12 మంది పైన కూడా వేటు సిద్ధంగా ఉందా? ఉమ్, ఏది పిఎస్ఆర్ ఆంజనేయులు ఆమె కంప్లైంట్ చేసిన వాళ్ళల్లో ఆయన కూడా తప్పించిన పరిస్థితి. అవును. ఆ తర్వాత ఏది ఇంటెలిజెన్స్ చీఫ్ గా సిఐడి చీఫ్ గా పిఎస్ఆర్ ఆంజనేయులు ఏ విధంగా వైసీపీకి ఇదయ్యారో మనం చూసాం. ఆ తర్వాత రిషాంత్ రెడ్డి, ఉమ్, రఘురామిరెడ్డి, కొల్లి రఘురామిరెడ్డి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుని నంద్యాలలో ఏ విధంగా అరెస్ట్ చేసి ఆ రోడ్డు మార్గాన్ని తీసుకొచ్చారో మనం చూసిన పరిస్థితి. ఆ కొల్లి రఘురామిరెడ్డి, రిషాంత్ రెడ్డి, పిఎస్ఆర్ ఆంజనేయులు వీళ్ళంతా కూడా టెలిఫోన్ ట్యాపింగ్ వెనక ఉన్నారని, ఉమ్, పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో టెలిఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని ప్రతిపక్ష నాయకులు బీజేపీ, ఆ తర్వాత జనసేన, తెలుగుదేశం నాయకుల ఫోన్ ట్యాపింగ్ మనం చూసాం. 3 ఏళ్ల క్రితమే మాజీ ముఖ్యమంత్రి తన ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని ప్రధానికే లేఖ రాశారు. ఆ ఫోన్ ట్యాపింగ్ ఇవాళ మరి తెలంగాణలో ఏ విధంగా ప్రకంపనలు సృష్టించిందో మనం చూసాం. ఇప్పుడు ఇక్కడ కూడా రిషాంత్ రెడ్డి, మరి కొల్లి రఘురామిరెడ్డి, ఆ తర్వాత రఘువీరారెడ్డి వీళ్ళందరూ కూడా సీఎం సొంత సామాజిక వర్గానికి చెందినటువంటి కొంతమంది ఐపీఎస్లు ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భజన పరులుగా మారారో, విపక్షాన్ని అణిచివేశారో, ప్రజా సంఘాల పైన, మీడియా పైన తెలుగుదేశం, జనసేన, బీజేపీ, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ ఎలా తప్పుడు కేసులు పెట్టారో మనం చూసాం. వీటన్నిటికీ పరాకాష్ట మొన్న సీఎం రమేష్ పైన దాడి. ఏది అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ అక్కడ డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు స్వగ్రామానికి వెళ్ళడం, అక్కడ బూడి ముత్యాల నాయుడు స్వగ్రామంలో ఆయన బావమరిది ఏంటి డ్రోన్ మీద బీజేపీ జెండా ఎగరేసినందుకు అతన్ని ఇంటిపైన దాడి చేయటం, కొట్టడం, అతనికి రక్షణగా వెళ్ళినందుకు సీఎం రమేష్ పైన దాడి చేయటం, ఆయన చొక్కా దించేయటం, పోలీస్ స్టేషన్లోనే దాడి. ఏ విధంగా ఇక్కడ పోలీసులని అడ్డం పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుండాలు, రౌడీలు చెలరేగిపోతున్నారో మనకి 4 ఏళ్లుగా చూస్తున్నాం. ఇప్పటికి కూడా పోలీసులో మార్పు లేకపోవడం, ఇంకా ఏపీ పోలీస్ ట్రాక్ ఎక్కకపోవడం పైనే కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ గా ఉంది. అందుకే ఇంతమంది పెద్ద ఎత్తున ఐపీఎస్ల పైన వేటు, ఏకంగా డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పైనే వేటు పడిందంటే ఇక నువ్వు అర్థం చేసుకోవచ్చు. ఏది కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్లో ప్రశాంత ఎన్నికల నిర్వహణ కోసం ఏ విధంగా కఠినమైన చర్యలు తీసుకుంటుందో మనం చూసామన్నమాట. ఇప్పుడు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఆయన కన్నా 11 మంది సీనియర్లు, వాళ్ళందరినీ తోసిరాజని ఈయన పెట్టారు. ఎవరిని? కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని. ఆయన డమ్మీ అయిపోయాడు. ఏంటి? అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి సిబిఐ వస్తే కర్నూలు ఆ విశ్వభారతి హాస్పిటల్ దగ్గర మనం చూసాం. సిబిఐ అధికారులనే తరిమేశారు. 3 రోజులు గెస్ట్ హౌస్ లో ఉండి కూడా సిబిఐ అధికారులు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయలేని పరిస్థితి. హాస్పిటల్ చుట్టూతా వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు అక్కడ వేల మంది గుమిగూడి ఎవరు వస్తారో రండి అరెస్ట్ చేయడానికి చూద్దామని బెదిరించిన పరిస్థితుల్లో సిబిఐ మరి వెళ్ళిపోయిందంటే దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ దేశంలో ఎప్పుడైనా ఎక్కడైనా సిబిఐకి ఇలాంటి పరిస్థితి ఎదురైందా? దీనికన్నిటికీ కారణం డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి. ఆయన తీసుకోవాల్సినటువంటి కఠిన చర్యలు తీసుకోకపోవడమే అనేది ఇవాళ రాజేంద్రనాథ్ రెడ్డి పైన వేటుకు కారణమైందనమాట. వీళ్లతో పాటు మరి ఇంకెంతమంది ఐపీఎస్ల పైన వేటు పడే అవకాశం ఉందో మనం ఈ వారం రోజుల్లో చూడాలా. మారతారా, మారరా? మీరు ఇప్పటికైనా మీ ప్రవర్తనని సరిదిద్దుకుంటారా, సరిదిద్దుకోరా? నిష్పాక్షికంగా విధులు నిర్వహిస్తామన్నటువంటి మీ ఆ ఓత్తుకి న్యాయం చేస్తారా, చెయ్యరా? మీ గైడ్ లైన్స్ కి మీరు కట్టుబడి ఉంటారా, కట్టుబడి ఉండరా? కోడ్ ఆఫ్ కాండక్ట్ కి మీరు కట్టుబడి ఉంటారా, కట్టుబడి ఉండరా అనేటటువంటి ఆ ఒక్క సీరియస్నెస్ ఇవాళ ఏపీ పోలీసులో తీసుకురావడం కోసం
ఐపీఎస్లని ఒక దారిలో పెట్టడం కోసమే మనకి ఈ ప్రయత్నంగా కనపడుతోంది. కింది స్థాయిలో కానిస్టేబుళ్ళు కానీ, ఆ తర్వాత ఇన్స్పెక్టర్లు కానీ, సబ్ ఇన్స్పెక్టర్లు, డిఎస్పీలు వీళ్ళందరూ కూడా పక్కదారి పడుతున్నారు. ఎందుకని? ఉన్నత స్థానంలో ఐపీఎస్లే ఈ విధంగా తప్పుదారిన వెడుతుంటే మరి వాళ్ళు మాత్రం ట్రాక్లో ఎలా ఉంటారు? మనం చూసాం, నిన్న కూడా కేంద్ర ఎన్నికల సంఘం 2 డిఎస్పీల పైన కఠిన చర్యలు తీసుకుంది. అంటే అటు ఎస్పీల పైన కఠిన చర్యలు, ఐపీఎస్ల పైన కఠిన చర్యలు, ఐజీ పాల్రాజునే తప్పించారు, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డినే తప్పించారు. ఇప్పుడు ఎక్కడికి వచ్చేసింది? ఇంకా సబ్ డివిజన్ స్థాయికి వచ్చేసింది. ఏది? డిఎస్పీల పైన వేటు పడుతోంది. నిన్న 2 డిఎస్పీలను తొలగించారు, మరో 10-15 మంది డిఎస్పీలను తప్పిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ దెబ్బకి ఏది? డీజీపీ కార్యాలయం దగ్గర నుంచి, ఐజీ కార్యాలయం దగ్గర నుంచి, ఎస్పీ కార్యాలయాలు, సబ్ డివిజన్ కార్యాలయాలు అన్నీ కూడా ఇవాళ ప్రకంపనలు సృష్టిస్తున్న పరిస్థితి అన్నమాట. కేంద్ర ఎన్నికల సంఘం ఈ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పరిపాలనా యంత్రాంగం పైన కొరడా జలిపిస్తుందని కానీ, ఉక్కుపాదం మోపుతుందని కానీ మనం ఊహించలేదు. నిన్న అమిత్ షా వచ్చారు. ఏది? కేంద్ర హోంమంత్రి నిన్న అమిత్ షా వచ్చి నిన్న ఆయన ఇచ్చిన హెచ్చరిక మనం చూసాం. గుండాగిరిని సహించే ప్రసక్తి లేదు, నేరగిరిని సహించే ప్రసక్తి లేదు, మాఫియా రాజ్ ఆంధ్రప్రదేశ్లో నడుస్తోంది, భూ మాఫియా, మైన్ మాఫియా, వైన్ మాఫియా అంటూ మొన్న రాజ్నాథ్ సింగ్ కూడా హ్యూమన్ ట్రాఫికింగ్ మాఫియా అన్నాడు. ఇలా ఒక్కొక్క బీజేపీ మంత్రి ఒక్కొక్క కొత్త రకం మాఫియా పేరు చెప్తున్నారు. ఏది? గతంలో మనం చూసాం, జేపీ నడ్డా ఎడ్యుకేషన్ మాఫియా అన్నాడు. అంతకుముందు అమిత్ షా అన్నారు ఏమని? ఫార్మా మాఫియా అన్నాడు. ఆంధ్రప్రదేశ్లో ఇన్ని రకాల మాఫియాలు, నవరత్నాలు కాదు, నవ మాఫియాలని పెంచి పోషించారు జగన్మోహన్ రెడ్డి అనే దీంట్లో ఇవాళ ఈ మాఫియాని అణగదొక్కడం కోసం ముందుగా పోలీస్ వ్యవస్థని దారిలో పెడుతోంది. ఈ వారం రోజుల్లో ఆంధ్రప్రదేశ్ పోలీస్ మళ్ళా పునరుత్తేజం, పునర్వైభవం దిశగా ఎంత మేరకు నడుస్తుందో చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.